అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున అనగా డిసెంబర్ 4వ తేదీ అనగా గురువారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే రేపటి రోజున వీరి జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎటువంటివి, వీరు ఎదుర్కోబోయే సమస్యలు ఎటువంటివి, ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను అయితే వీరు చూసుకోవడం అయితే మంచిది. ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలను, ఎటువంటి పరిష్కారాలను వీరు చేసుకోవాలి. మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అయితే అర్థమై తీరుతుంది. ఇక అంతకంటే ముందుగా మనం వివరాల్లోకి వెళ్తే గనక ఒక వ్యక్తి ద్వారా అయితే మీ ఒక రహస్యం బయటపడబోతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ రహస్యాన్ని మీకు ఏ విధంగా అయితే తెలియపరచబోతున్నారు, అసలు ఆ వ్యక్తికి మీకు ఎటువంటి సంబంధం ఉంది, అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అశుభవార్తలు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఇప్పుడు క్షుణ్ణంగా అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయితే మీ ప్రతికూల సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన అయితే మీకు మేలు చేస్తుందనేది కూడా మనం ఇప్పుడే క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మనం పూర్తిగా అయితే చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక వ్యక్తిత్వాన్ని అయితే మనం గమనించినట్లయితే గనక ఎంతో అనుకువగా ఉంటారు, అందరితో కలుసుబాటుతనంగా అయితే ఉంటారు. వీరు ఎంతో అందరికీ ఉపకారం చేస్తారు, ఉపకారం చేస్తే వారికి ప్రతి ఉపకారం చేస్తారు, మర్చిపోరు, ఎన్నటికీ గుర్తు పెట్టుకుంటారు. మీరు నమ్మినటువంటి వారిని ఎవరినైనా ఒక మనుషుల్ని మాత్రం మీరు అందరికీ తెలిసిన విషయమే కదండి, ఈ రాశివారు మనుషులతో చాలా కలివిడిగా అయితే ఉంటారు. వీన్ని అందరూ వాడుకుంటూ ఉంటారు, వాడుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వారి అవసరాలకు వీరిని ఉపయోగించుకొని వీరి పనులకైతే ఎదుటి వ్యక్తులు వీరికి తోడు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి విషయాలు వీరి జీవితంలో చాలానే జరిగి ఉన్నాయి. బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వారికి ఏదో చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ వారికి విషం కక్కుతూ ఉంటారు. అటువంటి మీ నుండి మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మీకు ఏదో ఒక వంటి కీడు తలపెట్టేవారు చాలామందే ఉన్నారు. రేపటి రోజున మీకు తారసపడతారు. అటువంటి వ్యక్తులకు మీరు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో వారిని దగ్గరకు అయితే రానివ్వకండి. వీరు జనంతో అంటే అమాయకంగా ప్రవర్తించిన వారితో ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా ఏదో ఒక చెడు చేయాలని చెప్పి అయితే ఎక్కువగా చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండడం చాలా మంచిది. దైవానుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎవరినైనా కానీ ఏదైనా ఒక మాట అంటే ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తే ఆ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరగకుండా అయితే చూస్తూ ఉంటారు. ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారు చాలామంది. ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు, మిమ్మల్ని ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారని చెప్పి మీరు మాత్రం ప్రశాంతంగానే ఉండడం వల్ల చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎదుటివారు మాత్రం ఎక్కువగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేసి బాగా రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడు మీరు అరిచినప్పుడు మరలా మీపై వ్యక్తిగతంగా అయితే కొంచెం పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ ఉంటారు. మీ ద్వేషాన్ని వారు పెంచుతూ ఉంటారు, తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని అంటే కావాలని ఏదో ఒకటి మిమ్మల్ని నలుగురు ముందు నిందిస్తూ రెచ్చగొడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులను గుర్తుంచుకోండి, జాగ్రత్త పడండి. ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని ఎక్కువగా నమ్మకూడదు. అంతేకాకుండా ఎదుటివారిలో ఎక్కువ పరిచయాలు కూడా పెంచుకోకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు. జనంతో చాలా తక్కువగా మాట్లాడడం, అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఇలా చెప్తున్నారంటే ఒకరి కారణంగా మనం నష్టం జరుగుతుంది అనుకుంటే అటువంటి వారి నుంచి మనం తప్పించుకోవడానికైతే ప్రయత్నం చేయాలి. దూరంగా ఉండడం ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాడుకోవాలని చూస్తున్నారు కాబట్టి మనం ఎదుటి వారి నుంచి మంచి గ్రహించాలే కానీ వారి చెడుని గ్రహించి దూరంగా ఉండడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తప్పుడు వ్యక్తులుగా నిరూపించాలని చూస్తున్నప్పుడు అటువంటి వారిని తప్పు వెతుక్కుంటూ ఉన్నప్పుడు అటువంటి జనాలను మనం దూరంగా ఉండి మన పని మనం చూసుకొని మనం ప్రేమించుకున్న వ్యక్తులతో అయితే మనం గౌరవించుకునే వ్యక్తులతో అయితే మనం గడపడం అయితే చాలా మంచిది. చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా పనులు అనేవి ముగించుకోవచ్చు. ఎప్పుడూ కూడా జనంతో ఎదుటివారిని ఎక్కువగా మనం అంటే దూరంగా ఉండేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే కనుక మీకు సంఘంలో గౌరవం అనేది కూడా పెరుగుతుంది. ఇక ఇప్పుడు అంటే ఒక మనిషిని గమనించారనుకోండి, ఆ మనిషి వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతే చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఆ మనిషిని అంతగా ఎవరూ గౌరవించరు. అదే కొంచెం దూరంగా ఉండడం, కొంచెం తక్కువగా మితంగా మాట్లాడడం, ఆ మనిషి
మనిషి పలికితేనే పలకడం అనుకున్నట్లు ఉన్నట్లయితే గనక అటువంటి మనిషికి గౌరవం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలా మీరు కూడా గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి అనే ఉద్దేశంతో అయితే మాత్రం ఈ విధంగా చెప్తున్నాం. ఇక మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున విషయానికి వస్తే గనక రేపటి రోజున మీరు చాలా బిజీగా అయిపోతారు. మీరు తినడానికి కూడా టైం అనేది ఉండకపోవచ్చు. ఉదయాన్నే చాలా త్వరగా టిఫిన్ చేయడం, అలాగే మీ పనులు మీరు చేసుకొని వెంటనే మీ పనికి మీరు వెళ్ళిపోవడం, మరలా భోజనం టైంకి రావడం, అలాగే భోజనం చేసుకొని ఏదో ఒక సమయంలో వచ్చేసి భోజనం చేసుకొని మరలా సాయంత్రానికి రావడం, ఇలా మరలా మీరు చాలా అయితే ఒక ముద్ద అన్నం తినేసి పడుకోవడం ఈ విధంగా అయితే జరిగిపోతుంది. రేపటి రోజున మీకు ఒక రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా నిజానిజాలు అనేవి తెలుసుకొని షాక్ అవుతారు. అంటే మీ పత్రాల విషయాలకు సంబంధించిన కావచ్చు, లేదా భూపత్రాలకు సంబంధించిన కావచ్చు, ఇళ్ల స్థలాల గురించి కావాల్సింది కావచ్చు, నిజాలైతే కొన్ని బట్టబయలు అవ్వబోతున్నాయి. మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడం కానీ, లేదంటే మరెవరో వారి దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు ఉండిపోవడం కూడా మీరు చెప్పకపోవటం, వాటి వల్ల గురించి ఏదైనా అంటే పత్రాల పేపర్ల విషయంలో కూడా మీకు సంబంధించింది ఏదైనా ఉన్నా కూడా అది మీకు దాపరికంగా ఇన్ని రోజుల నుండి కూడా మీకు తెలియనటువంటి ఒక రహస్యంగా అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు ఆ రహస్యం అనేది వారి నోటి నుండి అయితే మీరు తెలియబరబోతున్నారు. తద్వారా మీకు వెంటనే కోపం రాబోతుంది. అయితే ఆ వెంటనే కోపాన్ని కాపాడుకోకుండా కోపంతో ఏ పనులు చేయకూడదు కనుక కొంచెం మీరు ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. అలాగే ఎదుటి వ్యక్తుల సంభాషణ ఏ విధంగా ఉంటుందనేది మనం గమనించుకోవచ్చు. కనుక ఆటోమేటిక్గా వారు ఒకరైతే మనల్ని మోసం చేశారని చెప్పి నిజమైతే మనకు తెలియబోతుంది. కానీ చాలా రోజుల నుండి మన దగ్గర విషయాన్ని దాచిపెట్టి మనకు దక్కవలసిన ఆస్తిపాస్తులు, భూములు, లేదంటే పత్రాల విషయంలో కానీ ఇలా మనకు తెలియకుండా రహస్యంగా ఉంచి మనల్ని మోసం చేశారని చెప్పి ఒక్కసారిగా తెలుసుకుంటే ఎవరికైనా కొంచెం కోపం ఎక్కువగానే వస్తుంది. కానీ ఏంటంటే కోపంతో ఎటువంటి పనులు కూడా మనం చేయలేము. కోపంతో అసలు ఏ పని చేసినా అదైతే సక్సెస్ అవ్వదు. కాబట్టి కొంచెం నిదానంగా ఆలోచించి అయితే అడుగు వేయడం మంచిది. అప్పుడు మీ పని అయితే విజయవంతం అవుతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు చాలా అంటే చాలా బిజీ లైఫ్ అనేది గడపబోతున్నారు. ఎక్కువగా హడావుడిగా ఉంటారు. కాబట్టి కొంచెం మీరు ఒత్తిడికి లోనవ్వచ్చు. ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా ఎక్కువగా బాగుంటుంది. ఇక అధికంగా అంటే మీకు ఆర్థికంగా కూడా వ్యాపార పరంగా కానీ, మీరు చేస్తున్నటువంటి బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బులు అనేవి కొంచెం ఎక్కువగా అయితే ఖర్చు అవుతాయి రేపటి రోజున. అలానే రాబడి కూడా ఉంటుంది. ఇక ఖర్చులు ఎక్కువగానే చేయకుండా డబ్బును నిలుపుకునే ప్రయత్నాలు కూడా చేయాలి. ఎప్పటికప్పుడు మీరు పొదుపు చేసుకుంటూ ఉండాలి. ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ యోగం కూడా కలిసి వచ్చేటువంటి భాగ్యం అయితే వస్తే బాగుండు ఈ సంవత్సరం అని చెప్పి ఎవరైతే ఈ రాశి వారైతే అనుకుంటున్నారో, ఇక వివాహం జరగలేదని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటున్నారో వారికైతే వివాహ యోగం, వివాహ భాగ్యం కలిసి వచ్చేటువంటి సూచనలు చాలా గట్టిగా కనపడుతూ ఉన్నాయి. పెళ్లి చూపులు చూసుకొని, లేదంటే సంబంధాలు వెతుకుతారని, లేదంటే ఆ యొక్క శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరపడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయి. తద్వారా మీకైతే ఒక మంచి శుభవార్తే కదండి. అంతేకాకుండా మీరు రేపటి రోజున అంటే ఈ ఒక రోజు మాత్రం కొంచెం సరదాగా బయటకు వెళ్ళండి. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా వీరికి రేపటి రోజున చాలా మంచిగా అయితే ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక చక్కగా అంటే పరీక్షలన్నీ అయిపోయి ఇంట్లో పేరెంట్స్తో సరదాగా బయటకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలా అనుకున్న వారైతే రేపటి రోజున వారికి అనుకూలంగా ఉంటుంది. వీరు పరీక్షల సమయం కనుక చాలా శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ విద్యార్థులు విద్య పూర్తయిన వారైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కనుక ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీరికి సక్సెస్ అవుతాయనే చెప్పుకోవచ్చు. చదువుకు చక్కగా వీలుగా ఉంది. మంచిగా ముందు అన్ని విధాలుగా అయితే మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు చక్కగా ఉద్యోగం కూడా రాబోతుంది. వ్యాపారస్తులకు రేపటి రోజున అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కగా కలుసుబాటుతనం ఉంటుంది. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి వచ్చేటువంటి అవకాశాలు, సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం అనేది కూడా కలగబోతుంది. అటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఎల్లవేళలా పుష్కలంగా ఉండాలని అయితే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఉన్న సమస్యలన్నిటిలో కూడా అప్పుల సమస్య అనేది మీకు చాలా ఎక్కువగా కష్టంగా మారిపోయింది. కాబట్టి మీకు ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మీకు ప్రస్తుతంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు అయితే సమస్యలన్నీ చాలా వరకు అయితే తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిందల్లా ఎక్కువ జనాలతో తక్కువగా మాట్లాడుతూ అందరి జనాల కంటే ముఖ్యంగా
ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఎవరితో అతిగా మాట్లాడకూడదు, అతిగా ఎవరి మీద ఆధారపడకూడదు, అతిగా ఎవరిని కూడా విసిగించకూడదు. ఇలా విసిగించడం వల్ల మీ పని మీరు చేసుకోండి, మీ జీవితం మీరు బతకండి అని మీ దృష్టి పెట్టకండి. మీ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడే మీ జీవితంలో మంచిగా అయితే విజయం పొందుతారు. శుభవార్తలు ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇక మీరు ఏమైనా కానీ చిన్నపాటి అనారోగ్యాల సమస్యలు గనక మిమ్మల్ని బాధిస్తూ ఉంటే రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఎక్కువగా బాధపెడతాయని చెప్పుకోవచ్చు. అయితే మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే 100% తగ్గిపోతాయని కాదు, కొంత ఉపశమనం అయితే జరుగుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం నిండుగా తోడుగా ఉంటుంది. ఏ సమస్యలు లేకుండా చేయలేము కదా. భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించండి. మీరు ఏదైనా అనుకూలంగా చేయడానికి భగవంతుడు కూడా ప్రయత్నిస్తాడు. ఇక మీరు దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించుకొని నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా మీకు ఎంతో మనశ్శాంతి అయితే జరుగుతుంది. చూసాం కదండి, రేపటి రోజున కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన వల్ల పరిష్కార మార్గం లభిస్తుందో మొత్తం తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.